శతమానం భవతి. మేడం, మూర్తి, అమ్మ మాట్లాడిందా? ఏం మాట్లాడింది? ఇదిగోండి సార్. ఏంట్రా ఆ కాగితం ఏంటి? ఏమి రాసిచ్చింది మీ అమ్మ? అమ్మ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొజిషన్ నుంచి రాజీనామా చేసింది బామ్మ. తనతో మాట్లాడొద్దని క్లియర్గా ఇందులో రాసుంచింది. ఇదిగో మూర్తి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, తర్వాత నా మనవడు వచ్చి మాట్లాడతాడు. అలాగే. ఏంటి బామ్మ ఇది? అమ్మ మాట్లాడుతుంది, తను మారుతుందనే కదా నువ్వు చెప్పావు. మరి అమ్మ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అసలు ఏం జరుగుతుంది? ఒరే కార్తీక్, కోపం ఉందనుకున్నాను తప్ప తన మనసు ఇంత గాయపడిందని ఇంతవరకు నేను ఊహించలేకపోయాను. ఆ కోపం చల్లారితే మళ్ళీ తను మామూలు మనిషి అవుతుంది, మనందరితో కలిసిపోతుంది అనుకున్నాను. కానీ ఊర్మిళ ఈ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోయేలా లేదురా. ఇప్పుడిప్పుడే బయటపడేలా కూడా కనిపించట్లేదు. తనెంతో ప్రాణంగా ప్రేమించే కంపెనీ విషయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఊర్మిళ మనసుకు ఎంత పెద్ద గాయమైందో, ఈ నిజం తన్నెంత బాధ పెడుతుందో ఇప్పుడే అర్థమైందిరా. మందర మాట విని కైక రాముణ్ణి అడవికి పంపించింది. దాంతో రాజ్యం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ తర్వాత తను ఎంత బాధపడిందో తనకి తెలిసినా చేయగలిగిందేమీ లేకపోయిందిరా. చెప్పుడు మాటలు ఇంటిని ఇంత నాశనం చేస్తాయా? కానీ తన కొడుకుని దూరం చేసిన వ్యక్తి ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉన్నాడు. ఈ నిజాన్ని ఇన్నాళ్ళు దాచారు. అందరూ ఒకటైపోయారని ఊర్మిళ పూర్తిగా నమ్మినట్టుందిరా. భాను విషయంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇప్పుడు నాకు కూడా భయంగా ఉందిరా. ఇలాంటి సందర్భంలో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదురా. కానీ నాకున్న అనుభవంతో ఒక మాట చెప్తున్నాను. కొద్ది రోజులు నువ్వు గాని భాను గాని ఊర్మిళ దగ్గరికి వెళ్ళకండి. నువ్వెళ్ళినా పర్వాలేదు, భానుని మాత్రం పంపించద్దు. తను పూర్తిగా కోలుకోవాలంటే ఇంకెంతకాలం పడుతుందో తెలీదు. తన కోపం తగ్గుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికే తెగేదాకా తెచ్చుకున్నానేమో అనిపిస్తుంది. కొడిగట్టిన దీపంలా ఉన్న ఈ బంధాన్ని మళ్లీ వెలుగులు విరజిమ్మేలా చెయ్యాలి అంటే కొంతకాలం దూరంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఎంత బాధ అనిపించినా సరే ఆ బాధని మనం భరించాలిరా. ఎందుకంటే ఊర్మిళ మనందరికన్నా ఎక్కువ బాధపడుతుందిరా, అది మర్చిపోకు. బాను, వంట నేను చేస్తాను, మిగిలిన పనులు నువ్వు చూసుకో. ఏంటి బామ్మ, నేను వంట చేస్తే అత్తయ్య తినరనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? చూడు బాను, ఎప్పుడూ ఆనందంగా ఆహ్లాదాన్ని పంచే సముద్రం కూడా ఒక్కోసారి ఉగ్రరూపం దాలుస్తుంది. ఆ ఉప్పెన ఊర్లను ముంచేస్తుంది. అంతకు ముందు రోజు వరకు అదే సముద్రం ఒడ్డున కేరింతలు కొడుతూ అందరూ ఆడుకునే ఉంటారు. కాని ఆ రాత్రి అదే సముద్రం ప్రళయంగా మారి ఆ ఊరి మొత్తాన్ని తనలో కలిపేసుకుంటుందని ఎవరూ ఊహించలేరు కదా. కాలం అన్నిటికన్నా గొప్పది. ఒక్కోసారి అగ్ని పరీక్ష పెడుతుంది, దాన్ని మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు మనింట్లో జరుగుతున్నది అదే. మొన్నటి వరకు ఇల్లు ఆనంద నిలయంగా ఉండేది. నువ్వు ఊర్మిళకి తన ప్రాణం కన్నా ఎక్కువగా మారావు. కాని ఇప్పుడు చూడు, ఒక నిజం తెలియడం వల్ల పరిస్థితి ఎలా మారిపోయిందో. అలా అని నువ్వు తప్పు చేశావని నేను అండల్లేదు. నువ్వు మంచే చేశావు, మంచిగానే ఆలోచించావు. కాని అక్కడ ఊర్మిళ నువ్వు తీసుకున్నంత తేలిగ్గా ఈ విషయాన్ని తీసుకోలేకపోతుంది. కన్న తల్లి కదా, కోల్పోయింది తన బిడ్డను కదా. మట్టిలో కలిసిపోయిన బిడ్డ మీద తల్లి ప్రేమ తగ్గదు. తను దూరం అయ్యాడనే బాధే మిగులుతుంది.
ఆ దూరం చేసిన వాళ్ళు తనింట్లోనే ఉన్నారని, ఇదంతా నువ్వే చేశావని ఊర్మిళ తట్టుకోలేకపోతోందమ్మా. కాని ఎల్లకాలం ఇలాగే ఉంటుందని నేను చెప్పను. ఊర్మిళ ఆ బాధని మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా అర్థం కావడం లేదు. అంతవరకు నువ్వు దూరంగా ఉండడం మంచిదని మాత్రం చెప్తున్నాను. మరోలా అనుకోకు. ఏం బామ్మ ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను అచ్చమ్మాంబా. నువ్వెలా ఉన్నావు చెప్పు. ఏదో కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నాను. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. కానీ ఆ భగవంతుడికి ఇంకా కరుణ కలగటం లేదు. తీసుకెళ్ళటానికి ముందుకు రావటం లేదు. దేవుడిచ్చిన ఆయుష్ని ఎందుకే అంత చులకనగా మాట్లాడతావు? అయిన వాళ్ళందరితో హ్యాపీగానే ఉన్నావు కదా. అప్పుడే వెళ్ళిపోవాలన్న కోరిక ఎందుకొచ్చింది? మృత్యువు వచ్చే వరకు మనకు తెలియదు. అది ఎప్పుడొచ్చేది కూడా మనకి తెలియదు. ఎవరు ఎంత ఏడ్చినా మన టైం అయిపోతేనే కనికరం లేకుండా తీసుకెళ్ళిపోతాడు. దాని గురించి ఎదురు చూడనక్కర్లేదే. సరే గాని మీ ఇంట్లో జరిగిన గొడవల గురించి ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారే. ఊర్మిళ అల్లుడు పార్థువే ఆ వాసుదేవరావు కొడుకు శివ అంట కదా. అవునే, మాకు ఈ మధ్యే తెలిసింది. ఒసే బామ్మా, ఇంటి గుట్టు లంకకు చేటంటారే. ఇలాంటి విషయాలు ఇంట్లోంచి బయటకు వస్తాయో లేదో గాని ఊరు మొత్తం సోకుతుంది. ఇప్పుడు ఊళ్ళో అందరూ మీ ఇంటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఊర్మిళ కోపాన్ని పెంచుకుందంట కదా. బానుతోనూ మీ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడం మానేసిందంట కదా. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందంట. అన్నీ తెలిసాయి కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? అందుకే ఫోన్ చేశానే. ఊర్మిళ మనసు మారాలి అంటే ముందు బానుని కొద్ది రోజులు ఎక్కడికన్నా పంపించండి. బాను తన కళ్ళ ముందు ఉన్నంత వరకు ఊర్మిళ ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అదే బాను దూరంగా వెళ్ళిందనుకో, ముందు తన ఇంట్లో తను ప్రశాంతంగా తిరగగలుగుతుంది. అన్ని సర్దుకున్నాక అప్పుడు ఆలోచించి మాట్లాడొచ్చు. ఈ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. చూడు, ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది. గోడలేని ఇల్లు, గొడవలేని కుటుంబం ఉండదు. అంత మాత్రాన మనుషులు దూరం అయిపోనక్కర్లేదు. బాను మంచే చేసిందని మేమందరం అనుకుంటున్నాము. తప్పు చేసిందని ఊర్మిళ బాధపడుతుంది. అంత మాత్రాన బానుని పంపించక్కర్లేదు. ఇలాంటి దిక్కుమాల సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు ఫోన్ చేయకు. పెట్టా. బాను బాను. అయ్యో, ఏంటో దిక్కుమాలింది. ఇప్పుడే చెయ్యాలా? ఆ శివ ఇంకెవరో కాదమ్మా, మన పార్థు. శివాని నేను క్షమించాలా? క్షమిస్తానని చెప్పి ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. అత్తయ్య, మీరు ఎందుకు ఆవేశపడతారని నాకు తెలుసు. ఈ నిజాన్ని మీ దగ్గర దాచాను. కానీ నాకు చివరి చూపు కూడా దక్కని మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నన్ను ప్రాణంగా ప్రేమించిన మా అమ్మ సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఏ ప్రమాదం అయితే జరుగుతుందని ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచానో, ఇప్పుడు ఆ ప్రమాదం జరిగింది. కానీ ఈ సమయంలో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. నాకు సమాధానం ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ఏం చెప్తావు? ఏం చెప్పగలవు? ఎన్ని విధాలుగా చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఎవరు వినటం లేదు. అసలేం జరిగిందో అత్తయ్యకి చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను తెలుసా? కానీ అత్తయ్య వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. తన కొడుకుని దూరం చేసిన వాణ్ణి ఈ ఇంటికి అల్లుడిని చేసి ద్రోహం చేశానన్న బాధలో అత్తయ్య ఉన్నారు. కానీ ఆ రోజు జరిగిందేంటో చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలో అర్థం కావడం లేదు. నా మనసు పరిపరి విధాలుగా పోతుంది. ఇంక నువ్వేం చెప్పగలవు? నేను చేసింది తప్పని చెప్తావా, లేక ఒప్పని చెప్తావా? నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఇంటికి దూరమైన కొడుకుని తిరిగి తీసుకురాలేకపోయినా అల్లుడి రూపంలో అన్నయ్యని ఇంటికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది. అత్తయ్య ఎవరి వల్లైతే బాధపడ్డారో ఆ వ్యక్తి ద్వారానే ఇంటికి న్యాయం చేయాలనుకున్నాను. అది నాకు తప్పు అనిపించలేదు. కానీ వీళ్ళకి ఈరోజు ఇది ఇంత పెద్ద తప్పుగా కనబడుతుందని, దానికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు.
చూడు భాను, నువ్వు తప్పు చేయలేదు. కుటుంబాలు నిలబడాలని కోరుకున్నావు. నువ్వెప్పటికీ తప్పు చేయలేవు కూడా. చిన్నప్పుడు జరిగిన పొరపాటు వల్ల ఈ ఇంటి వారసుడు మట్టిలో కలిసిపోయాడు. మీ ఇంటి వారసుడు మీ అందరికీ దూరం అయిపోయాడు. శివ జాడ కూడా తెలియకుండా మీ అమ్మ తల్లడిల్లిపోయింది. తన కొడుకు బతికున్నాడని తెలిసిన రోజే తను కన్ను మూసింది. కన్న తల్లి పట్ల శివ చేసిన ద్రోహం కనీసం తల్లిని చివరి చూపు చూసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఇదంతా ఒక రకంగా శివాకి దేవుడు విధించిన పనిష్మెంట్. కానీ నువ్వేం ఆలోచించావు? శివ నీ ఇంటికి అల్లుడుగా కాదు, పెద్ద కొడుకుగా మార్చాలనుకున్నావు. మనసారా ప్రేమించిన చాందనికిచ్చి పెళ్లి చేశావు. శివాని ఇంటి మనిషిని చేశావు. ఈ ఇంటికి శివ లాంటి అల్లుడు వచ్చినందుకు అందరూ ఆనందించేలా చేశావు. అవి నీ పరంగా న్యాయమే చేశావు. నీ వల్ల ఏ తప్పు జరగలేదు. కానీ ఇప్పుడు మీ అత్తయ్య ఇవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆవిడ కన్న తల్లి. తన కొడుకు దూరం అయ్యాడన్న బాధ ఎన్ని సంవత్సరాలు ఆవిడ అనుభవిస్తూనే ఉంది కాబట్టి. తన కొడుకుని తనకి దూరం చేసింది మీ అన్నయ్య అని ఇన్నాళ్ల నుంచి ఆవిడ మనసులో రగులుతూనే ఉంది కాబట్టి. అలాంటి వ్యక్తి తన ఇంటి అల్లుడు అని తెలిస్తే తట్టుకోవడం ఎంత కష్టమో ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో నువ్వు కూడా కాస్త ఆలోచించు. అలా ఆలోచించాను కాబట్టే అత్తయ్యకి నిజం తెలియకూడదనుకున్నాను. కానీ ఆ నీలిమ వల్ల అత్తయ్యకి నిజం తెలిసిపోయింది. ఆవిడ తట్టుకోలేకపోతున్నారు. ఆవిడకి నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా అత్తయ్య వినిపించుకోవట్లేదు. అదే చాలా బాధగా ఉంది. గాయం తగిలినంత తొందరగా మానదు భాను. నీతో మాట్లాడడానికి ఆవిడకి ఇబ్బందిగానే ఉంటుంది. కొన్నాళ్ల పాటు నువ్వు ఆవిడ కంటికి కనిపించకుండా దూరంగా ఉండాలి. ఈ ఇంటికి దూరంగా ఉండాలి. అప్పుడు ఆవిడ బాధలోంచి ఆలోచనలోకి వస్తుంది. తను ఏం చేశానో అని ఆలోచిస్తుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచిస్తుంది. నీ వల్ల జరిగింది మంచా చెడా తనలో తనే ఆలోచిస్తుంది. అప్పుడు నువ్వేం చెప్పినా కూడా ఆవిడ వింటుంది. నువ్వు చెప్పదలుచుకుంది అప్పుడు చెప్పే ప్రయత్నం చెయ్యి. అది బాగుంటుంది. అంటే నువ్వు చెప్పేదేంటి? నా ఇంటి నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నావా? నా వాళ్ళకు నన్ను దూరం అయిపోమంటున్నావా? అలా చేస్తే నేను చేసింది తప్పని ఒప్పుకున్నట్టు అవుతుంది. తప్పు కాదు భాను. నువ్వు తప్పించుకోవడం కూడా కాదు. ఒక మనిషి కోపంలో ఉన్నప్పుడు తనకు ఆ మనిషి ఎదురుపడినప్పుడల్లా కోపం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ అత్తయ్యకి నీ మీద కోపం ఉంది. నువ్వు ఎదురైనప్పుడల్లా కోపం పెరుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు చూపించిన మమకారం గురించి ఆలోచిస్తారు. నువ్వు చేసిన మేలు గురించి ఆలోచిస్తారు. నువ్వు ఇంటి గురించి పడిన తపన గురించి ఆలోచిస్తారు. అప్పుడు నువ్వు ఏం చేశావో, ఏం చేయదలుచుకున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో తెలుసుకోవాలని అనుకుంటారు. ఆవిడకి ఆ పరిస్థితి రావాలి అంటే కొన్నాళ్ళు నువ్వు ఆవిడ కంటికి కనిపించకుండా దూరంగా ఉండాలి. ఇది పారిపోవడం కాదు. తప్పు చేశావు అని ఒప్పుకోవడం కూడా కాదు. కేవలం ఒక చిన్న విరామం మాత్రమే. ఆవిడ స్థిమిత పడటానికి నువ్వు కల్పిస్తున్న చిన్న సౌలభ్యం మాత్రమే. అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు కొంతకాలం దూరంగా ఉంటేనే మళ్ళీ ఇంటికి కోడలిగా నీకు ఆహ్వానం లభిస్తుంది. అర్థం చేసుకో. ఇది నేను నీకు ఇస్తున్న సలహా. ఈ సలహా తీసుకుంటే నీ ఇల్లు మళ్ళీ స్వర్గం అవుతుంది. తీసుకోకపోతే ఈ మంట ఇలా రాజుకుంటూనే ఉంటుంది. ఆ నీలిమ ఇందులో ఆజ్యం పోస్తూనే ఉంటుంది. ఇక నువ్వే ఆలోచించు. ఏంటి బాను ఇది? ఇంత సడన్గా ఏంటి డెసిషన్? నేను ఎవరు ఏం అనలేదు కదా. అమ్మ కోపంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా? నేను అత్తయ్య మీద కోపంతోనూ ఈ ఇంటి మీద అలిగో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదండి. అత్తయ్య మళ్ళీ నార్మల్ మనిషి అవ్వాలి, మన ఇల్లు బాగుండాలని నేను ఈ నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతానంటున్నాను. ఏమ్మా, నువ్విలా చేసినందుకు ఊర్మిళ నీ మీద కోపాన్ని పెంచుకుని మాట్లాడడం మానేసిందనే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు? తను కన్న తల్లమ్మా. కొడుకును దూరం చేసుకున్నానన్న బాధ ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తుంది.
నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు కళ్ల ముందే ఆటలో చనిపోయాడమ్మా. దానికి కారణం ఒక వ్యక్తి అని ఎన్నాళ్ళు బాధపడుతూ ఉంది. ఆ వ్యక్తి మన ఇంట్లోనే మనతోనే ఉన్నాడని తెలిసినప్పుడు తట్టుకోవడం ఏ తల్లికైనా కష్టమే కదమ్మా. అంత మాత్రాన ఊర్మిళ నీ మీద పగపడుతుందని, నీ మీద కోపాన్ని పెంచుకుంటుందని, ఈ ఇంటి నుంచి పంపించేస్తుందని ఎలా అనుకుంటావమ్మా? తను పరిస్థితులు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం తనకివ్వాలమ్మా. ఏళ్ల తరబడి పడ్డ బాధ 1-2 రోజుల్లో మరిచిపోమంటే ఎవ్వరికీ సాధ్యం కాదమ్మా. ఇప్పుడు ఊర్మిళ ఉన్న పరిస్థితి కూడా అదే. అది నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెలా అమ్మా? అవు తల్లి, చెల్లెమ్మ బాధలో ఓ అర్థం ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే తన బాధను మాత్రం తీర్చలేవమ్మా. ఆ రోజు జరిగింది పొరపాటే కావచ్చు, కానీ నష్టం మాత్రం చెల్లెమ్మకేగా జరిగింది. ఒక్క చెల్లెమ్మకేగా కొండంత కష్టం మిగిలింది. పాపం, ఇన్నేళ్లుగా ఆ కన్నీళ్లు దిగమిగుతూనే ఉంది. మనందరితో మామూలుగా కలిసిపోయి గతాన్నంతా మర్చిపోయి ఆనందంగా ఉంటున్న సమయంలో ఈ నిజం తెలిసేసరికి భూకంపం వచ్చినట్టుగా ఒక ఉప్పెన మీద పడినట్టుగా తన మనసుకి తట్టుకోలేనంత గాయం తగిలిందమ్మా. ఆ బాధతోనే చెల్లెమ్మ ఆ గదిలోనే మౌనంగా ఉండిపోయింది తల్లి. ఆ బాధని ఎవరితోనూ పంచుకోలేకపోతోంది. అంత మాత్రాన అందరినీ వదిలేసిందని మాత్రం అనుకోకు. నిన్ను కాదు అంటుందని మాత్రం కలలో కూడా ఊహించుకోకు. నాన్న, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాననటం లేదు. కొన్నాళ్ళు దూరంగా ఉంటానంటున్నాను. బామ్మ పొద్దున్నే ఒక మాట చెప్పారు. ప్రాణంగా పెంచిన రాముణ్ణి కైకేయి అడవికి పంపించింది. తర్వాత తప్పేంటో తెలుసుకుని తనెంతో బాధపడిందని. ఆ మాటల్లో చాలా పెద్ద అర్థం ఉంది. ఒక విధంగా నేను చేసింది కూడా తప్పే కదా నాన్న. అత్తయ్య నన్ను ఎంతో అభిమానించారు, ఎంత ప్రేమించారు. అలాంటి అత్తయ్య దగ్గర ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచడం నా తప్పే కదా. కానీ దానికో కారణం ఉంది. ఈ నిజం బయటకు వస్తే ఆవిడ ఇంత బాధపడతారని నేనెప్పుడూ ఊహించాను. అందుకే దాచాను. కానీ నిజం ఎప్పుడూ దాగదని నాకిప్పుడు అర్థమైంది. అత్తయ్య దృష్టిలో నేను తప్పు చేసిన దానిలో ఉన్నాను. ఆవిడ్ని బాధ పెట్టిన మనిషిలా ఉన్నాను. నేను కళ్ళ ముందు కనిపిస్తున్నంత వరకు ఆ బాధ మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. ఇది నిజమా కాదా అని నాలో నేను ఎంతో ఆలోచించాను, మదన పడ్డాను. నా అంతరాత్మను కూడా అడిగాను. నా అంతరాత్మ కూడా నాకొకటే చెప్తోంది, కొన్నాళ్ళు నేను ఇంటికి దూరంగా ఉండడం మంచిదని, అత్తయ్య కంటికి కనిపించకుండా ఉండడం మంచిదని. అప్పుడు ఆవిడ కాస్త కుదుట పడతారు, మీ అందరితోనూ కలుస్తారు, మీరందరూ మాట్లాడతారు. అత్తయ్య మనసు మారుతుంది. ఆవిడ మామూలు పరిస్థితికి వచ్చాక నేనే వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి మళ్ళీ ఇంట్లో సంతోషాన్ని నింపే ప్రయత్నం చేస్తాను నాన్న. ఒక మంచి జరగాలంటే కొంత శ్రమ పడాలి నాన్న. ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం నాకు కష్టంగానే ఉంది. కానీ ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలన్న తపనతోనే నేను దూరంగా వెళ్తానంటున్నాను. దూరం అయిపోతానని చెప్పడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. లేదమ్మా, ఈ ఇంటికి దూరం కావాల్సింది నువ్వు కాదు. అత్తయ్య కంటికి కనిపించకుండా ఉండాల్సింది నువ్వు కాదు, నేను. ఎందుకంటే
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగిపోయింది. ఆ శిక్ష నేనే అనుభవించాలి. తప్పు నా వల్ల జరిగితే శిక్ష నీకు పడకూడదమ్మా. అందుకే నేనే ఇంటికి దూరంగా వెళ్తాను. కానీ వెళ్ళవలసింది నువ్వు ఒక్కదానివే కాదు, మనిద్దరం కలిసి వెళ్దాం. మీరు ఇక్కడే ఉండాలి. అత్తయ్య అర్థం చేసుకునేలాగా మీరే వివరించాలి. మీరు ఇక్కడ ఉండడమే కరెక్ట్. నేనే వెళ్ళాలి. మళ్ళీ మనందరం కలవాలని ఈ ఎడబాటు నేను కోరుకుంటున్నాను. దయచేసి ఎవరూ కాదనకూడదు. వెళ్ళు. ఇది తాత్కాలికమని నువ్వనుకుంటున్నావు. దాన్ని శాశ్వతంగా నేను మారుస్తాను.